మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ఉదయత్తస్స నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, తప్పేం లేదు. వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు 12 రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మీనంలో వక్రించి ఉండడము, కుంభంలో రాహు ఉండడము, సింహరాశిలో కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా. అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు? 21 ఆగస్టు వరకు. 21 ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు. అలాగే రవి 17వ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది. దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు. బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యా వారికి లగ్నంలో కుజుడి యొక్క సంచారం ఉన్నందుకు కాస్త కొద్దిగా కోపం ఎక్కువగా రావడం, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా జరగడం, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. 12లో కేతు ఉంటూ 12వ స్థానంలోకి రవి వస్తున్నందుకు ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫలితం ప్రధానంగా ఈ కేతు ఉండడం, రవి ఉండడం మరియు లగ్నంలో కుజుడు ఉండడం, 12లో రవి కేతు ఉండడం వల్ల కొద్దిగా వివాహ జీవితము, వివాహ సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇది కొంచెం షార్ట్ జర్నీస్, ఆవేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ధనపరంగా మాత్రం చాలా బాగుంటుంది. 2వ స్థానం మీద శుక్రుడితో కలిసిన గురువు యొక్క దృష్టి 2వ స్థానం మీద ఉంది. అదేవిధంగా రుణాలు లభించడం ద్వారా గృహము కట్టుకోవడము, గృహ సంబంధించిన వాహన సంబంధించిన విషయాల్లో చక్కటి అనుకూలత ఉన్న ప్రదేశం మారుతారు. అలాగే గృహం మూలంగా ఎప్పటి నుంచో ఆదాయం రావట్లేదు అనుకునేటువంటి వారికి కాస్త ఈ యొక్క సమయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానాధిపతి శని ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడు ఉండేటువంటి స్థితిగతులు కనుక చూసుకుంటే సప్తమంలో వక్రించున్నందుకు కొద్దిగా వివాహ నిర్ణయాల విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సప్తమంలో శని, లగ్నంలో కుజుడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో 100% జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కాకపోతే సప్తమాధిపతి అయిన గురువు దగ్గరికి శుక్రుడు చేరున్నాడు కాబట్టి 21వ తేదీ వరకు అనుకూలత ఏర్పడుతుంది. అందులో ముఖ్యంగా 2వ వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాకపోతే ఇక్కడ ఈ సప్తమంలో శని వక్రించినందుకు మొదట్లో కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమి రెస్పాన్స్ ఇవ్వకపోవడము, ఖచ్చితంగా చెప్పకపోవడం, ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉండండి. లగ్నంలో కుజుడు ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు, బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్, టీచింగ్ రిలేటెడ్ రంగాలు, కళారంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆదివారం, మంగళవారం తొందరపడి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. అలాగే 11, 12 తేదీలు ఎవరికి అప్పులు ఇవ్వకండి. అప్పు ఇవ్వడం ద్వారా మోసపోతారు, అప్పు తీసుకోవడం ద్వారా కూడా మోసపోతారు. అదేవిధంగా కాస్త ఈ యొక్క 13, 14 తేదీలు కాస్త ప్లేస్ మార్పు ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడానికి విధానం బాగుంటుంది. చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా లీనమైపోయి ఉంటున్నాము, కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు. దీనికి 2 విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి. ఒకటి, మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్ గా, మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనివ్వదు. ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మన ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు. జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసినా సరే రాదు. ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది, మామిడి చెట్టుదో, సీతాఫలం చెట్టుదో, లేకపోతే ఇంకొక మరొక చెట్టుదో, ఆపిల్ పండు చెట్టుదో కాదు.
మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయో, మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం. అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు, వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు, ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు. అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు. అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏ వేలో వెళ్తున్నామని తెలుసుకోకుండా చేసేది. మరికొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ డౌన్ ఫాల్ అయింది అంటూ ఉంటారు. అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైన వస్తూ ఉంటాయి, అదొకటి. ఇక ఏమన్నా అన్ని కరెక్ట్ గా నేను చూస్తున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంతంత మాత్రంగానే ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి, కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు చూడండి, పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళను మొరాయిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిందే, ఈ పరీక్ష నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఈరోజు నువ్వు స్కూల్ మానడానికి వీల్లేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తున్నా తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు. ఎందుకు? ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం. ఇప్పుడు కాదు, నేను తర్వాత ఏదో రెమెడీ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇంక ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు, తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు. చాలా మంది చూడండి, ఏమన్నా నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను, అసలు రోజు ఖడ్గమాల చేస్తాను, లలిత చేసుకుంటాను, విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను, అసలు ధర్మబద్ధంగా ఉంటానండి, నేను అందరికీ అన్నదానాలు చేస్తుంటాను, రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు, అయినా సరే నేను ఎదగలేకపోతున్నాను బాధపడుతుంటారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ ఆఖరి జన్మ అంటే ఇంకా ఎటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి కదా. అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి, అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను, లేదా ఈశ్వరుని విష్ణువుని ఎవరినో ఒకరిని చేస్తున్నాను. కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది, ఇంకో వ్యక్తికి అంత కారు ఉంది, ఏంటి ఇంతనే కష్టపడుతున్నా అలాగే ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో లీనమైపోవడం, ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడడం. లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను, ఇస్తుంది అమ్మవారు, ఇవ్వదు అనేటువంటిది లేదు. ఎందుకంటే మనకు ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట, ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట. అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే దేవతానుగ్రహం ఉన్నట్టే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా, అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు, కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది, కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి, నాకు మోక్షము కావాలి, ఇది కావాలని లలితా సహస్రనామాలు, ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి, కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నాం, అప్పుల పరమైన ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారు మీరు ఉదాహరణకి, అప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనియే నమః. అదేవిధంగా అప్పులు బాగా ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారికి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.